ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమంతట్లో మీరు తోడుగా ఉంటూ వచ్చారు. మీ సన్నిధి మాతో కూడా ఉంచారు. మీ కరుణా కటాక్షం మా పైన ఉంచారు. మా పనులన్నిట్లో కూడా తిరిగి సాయంకాలం మీ ప్రజలుగా మేమందరం కూడి హాఫ్ నైట్ ప్రేయర్లో మీ సన్నిధి గడపడానికి సమయాన్ని ఇచ్చారు ప్రభా. నీకు వందనం చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మీరు ఉన్నందుకై వందనం చెల్లిస్తున్నాం. నీ నమ్మకత్వంలో మళ్ళీ ఉంచుకున్నారు. నీ కరుణా కటాక్షం ఆపైన ఉంచారు ప్రభా. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తేసులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా నీ అపారమైన ప్రేమ చూపుతూ వచ్చారు ప్రభా. వందనం చెల్లిస్తున్నాం. అనేకసార్లు జారినప్పుడు, కృంగినప్పుడు, బలహీనపడినప్పుడు ప్రభా, ఇదిగో నేనున్నానన్నట్లుగా మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని లేవనెత్తి బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభా, వందనం చెల్లిస్తున్నాం. మాకు ఆశ్రయముగా, మా కోటగా, మా బలముగా, మా దుర్గముగా మీరు ఉన్నందుకై వందనము చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కొరకై ఈ లోకానికి వచ్చిన దేవుడు, మా కొరకై సర్వము దారపోసి ప్రాణము సైతం అర్పించి మీరు కార్చిన రక్తము ద్వారా మా పాపములన్నిటికీ పరిహారము, ప్రాయశ్చిత్తము కలిగించారు ప్రభా. నీకు వందనం చెల్లిస్తున్నా ప్రభా. నీ కార్యములు దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి సదాకాలం నిలిచినవి, నాటికి మారనివి, మార్పులేని ప్రభా. నీకు వందనం చెల్లిస్తున్నా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ప్రభువా, వందనం చెల్లిస్తున్నా. ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు ప్రభువా, నీకు వందనం చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుండి ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. మా అంతరంగములను ఖాళీ చేయండి ప్రభా. మా హృదయంలోని దోషమును నీ రక్తముతో కడిగి బయటపరిచి ప్రభా, నీ సన్నిధికి మమ్మల్ని నీ సన్నిధిలో మనం బలపరిచి నీ మహిమ కొరకై వాడుకోండి. మా ప్రార్థనలు, మా యాచనలు, మా మొరలు, మా కృతజ్ఞత స్తుతులు మీకు అంగీకారంగా ఉండినట్లు సాయం చేయండి. మరి 12 గంటల వరకు గడిపే సమయము మాకెంతో ఆశీర్వాదకరంగా, ఉజ్జీవముగా దయచే ప్రభా. చివరి దినాల్లో మేము ఈ విధంగా ప్రభా సంఘముగా మేము చేరి అనేకుల కొరకై భారముతో ప్రార్థించినట్లుగా కృప చూపించండి. అనేకుల భారము పంచుకున్నట్లుగా కృప చూపించండి. ఎక్కడ 2-3 నా నామమున కూడిందరో వారి మధ్య ఉంటానని సెలవిచ్చావు. ఇప్పుడు మా మధ్య మీరు ఉన్నారు. మీ సన్నిధి మాతో కూడా ఉంచారు తండ్రి. నీకు వందనాలు. మా ప్రార్థన వైపు చెవిగిన దేవుడు ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నాం. యావనమంతా కూడా నీ మహిమ చేత నింపండి. కంటికి కనబడిన చీకటి శక్తులన్నీ కూడా యేసునామమున బంధిస్తున్నాం ప్రభా. ఈ ఆవరణమంతా కూడా ప్రభా నీ మహిమ చేత నింపండి. శత్రు కార్యములు లయపరచండి. శత్రువుకు, సాతానుకు అవకాశం లేకుండా చేయండి. మీకే మహిమ ఆరోపిస్తున్నాం. పాటలు, వాక్యము, వాయిద్యాలు సమస్తము నీకు మహిమకరంగా ఉండున్నట్లు చేయండి. మమ్మల్ని స్వాధీనంలో ఉంచుకో, నీ అధికారం కింద ఉంచుకో. మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఐదు 570 పాట పాడుకుందాం. 570 ఇంకో పుస్తకాల్లో 559. క్లియర్గా రావడం లేదు.
574 పాడుకుందాం.
579 పార్ట్స్, ఇంకా చివరిగా 579 పాడుకు. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా, రేయి పగల్లో నీ ఎలుగే
ప్రార్థన చేస్తాం. ప్రేమల మా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను గణపరచడానికి, కీర్తించడానికి, మొరపెట్టడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారిని కూడా త్వరపెట్టి తీసుకురా ప్రభా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. నీ సన్నిధి కూర్చున్న ఆసక్తి నీ ప్రజలకు దయచేయండి. ఈ సమయం అంతటిని నీ స్వాధీనంలో ఉంచుకొని, నీ దాసుడు కూడా బలహీనుడు ప్రభా. నీ పునరుత్థాన శక్తి బలం ఇచ్చి ప్రభా, ఈ దినం అంతట్లో నీ సన్నిధి ఉంచి మీరే మహిమ తెచ్చుకో. రావాల్సిన వారిని నడిపించండి. ప్రార్థించే వారిని ప్రభా మీరే ప్రేరేపించి ప్రభా నీ సన్నిధికి రాగలిగినట్లుగా కృప చూపించండి. మేము గడిపే సమయం దీవెనకరంగా ఉంచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకా గ్రంథము 767 పేజీ. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాలు. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. చదువుకున్న ఈ భాగంలో ఇక్కడ ప్రవక్త సెలవిస్తున్నాడు, నా శత్రువా, నా మీద అతిశయించవద్దు అంటాడు. నా శత్రువా అంటే దేవుని ప్రజలకు కూడా శత్రువు అనేది ఉంది. శత్రువులు అనేవాళ్ళు ఉన్నారు.
మనం ఈ లోకంలో జీవిస్తున్నాము కనుక శత్రువులు అనేవాళ్ళు ఉంటారు. లోకమంది, తర్వాత దేవుని ప్రజలు ఉన్నారు. దేవుని ప్రజలకు, దేవుని ప్రజలు కాని వారికి ఏమంది? శత్రుత్వం అనేది ఉంది. దేవుడు ఉన్నాడు, సాతానుడు కూడా ఉన్నాడు. సాతానుడు ఏమిటి? దేవునికి వాడు శత్రువై ఉన్నాడు. దేవుని మహిమను కోరేటువంటి వాడుగా ఉంటాడు. దేవుని యొక్క మహిమను కోరేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి చెందవలసినటువంటి మహిమ దేవునికి చెందకుండా తాను మహిమపరచబడుట అనేది సాతాను యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ ఉంది, అయితే సాతాను కూడా తాను మహిమపరచబడాల. అందరూ దేవుని మహిమపరుస్తున్నారు కనుక నన్ను కూడా మహిమపరచాల. దేవుని యొక్క స్థానాన్ని సాతాను కోరింది. దేవుని యొక్క స్థానాన్ని సాతాను కోరింది. అందువల్లనే దేవుడు దాన్ని ఏం చేశాడు? ఆ స్థానం నుండి వెళ్ళగొట్టాడు. అప్పటి నుంచి కూడా దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేస్తూ ఉంది. తన దూతలను తను అనుసరించే వారితో కలిసి దేవుని ప్రజలను దేవునికి వ్యతిరేకించేదిగా ఉంటుంది. కనుక ఇక్కడ భక్తుడు అంటాడు, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. ఎప్పుడు అతిశయపడుతుంది? శత్రువు ఎప్పుడు అతిశయపడుతుంది? చెప్పండి. శత్రువు ఎప్పుడు అతిశయపడుతుంది? మనము క్రింద పడినప్పుడు రాయబడింది, నేను క్రింద పడినను తిరిగి లేస్తా. సాతాను ఎప్పుడెప్పుడు పడాలా అని చూస్తూ ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడు కింద పడిపోవాలా అంటే దాని అర్థం దేవుని సన్నిధికి దూరము కావాలా, దేవునికి మనము శత్రువుము కావాలా, సాతాను యొక్క ఆధీనంలోనికి రావాలా. అది పోరాడుతూ ఉంటుంది. అది కూడా ఏం చేస్తూ ఉంటుంది? పోరాడుతూ ఉంటుంది. కనుక మనం పడినప్పుడు, జారినప్పుడు, కృంగినప్పుడు అది భలే సంతోషిస్తుంది. చాలా సంతోషం. విశ్వాసులు పడిపోతే సాతాను ఎంతగానో సంతోషిస్తుంది. సాతాను ఎంతగానో సంతోషిస్తుంది. అయితే ఇక్కడ భక్తుడు అంటాడు, నేను పడిపోయినను తిరిగి లేస్తాను అంటాడు. నేను తిరిగి లేస్తాను. నన్ను లేపువాడు దేవుడు. నేను పడిపోయానని నువ్వు అనుకుంటున్నావు. నేను పడిపోయాను, కానీ నా దేవుడు నన్ను ఏం చేస్తాడు? లేపుతాడు. పడిపోవుట నిజంగా మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. విశ్వాసులమే, దేవుని బిడ్డలమే, మరి ఎంతో దేవుని నామమున గొప్ప కార్యాలు చేసినటువంటి వారమే, దేవుని కొరకై మహిమ కొరకై జీవిస్తున్నటువంటి వారమే. అయినప్పటికీ కొన్నిసార్లు ఏమవుతాం? శోధనలో పడిపోతాం. శోధనలో మనం పడిపోతాం. చూడండి, ఎవరి చరిత్ర తీసుకున్నా కూడా, ఎంత గొప్పవారి చరిత్ర తీసుకున్నా ఏదో ఒక చిన్న
ఏముంటుంది? లోపం ఉంటుంది. సంపూర్ణంగా 100% మరి పరిపూర్ణతలో ఉండేవారు లేరు. ఏ గొప్ప దైవజనులను చూసినా కూడా వారిలో ఏదో ఒక లోపం అనేది కనబడతా ఉంది. ఎందుకు అంటే అది మానవ స్వభావం. మన యొక్క ఆది మానవులు యొక్క స్వభావం మనలో ఉంది. ఆ నైజం అనేది మనలో ఉంది. అది అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? తొంగి చూస్తూ ఉంటుంది. కొన్నిసార్లు జారుతాం, కొన్నిసార్లు బలహీనపడతాం, దేవుని సన్నిధి పోగొట్టుకుంటాం. మళ్ళీ తిరిగి దేవుని ఆత్మ మనం బలపరిచినప్పుడు ఏం చేస్తాం? అబ్బా అని వెంటనే మనం ఏమవుతాం? తిరిగి లేస్తాం. అది తిరిగి లేస్తాం. పడుతూ ఉంటాం, పడాలని కాదు, అట్లా అనుకుండేది. పడాలని కాదు, పడతాం, జారి పడతాం. ఎందుకు జారి పడతాం? జారి పడే స్థలం ఇది. ఈ లోకము ఎటువంటిది చెప్పండి? జారి పడేటువంటి స్వభావం. జారుతూ ఉంటాం. ఎంత నిలబడుకోవాలనుకున్నా, ఎంత ఖచ్చితంగా నడవాలనుకున్నా, ఇంకా ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాం? జారుతాం. జారి పడేటువంటి వారంగా ఉంటాం. జారి పడతాం. జారి పడినప్పుడు సాతాను ఏం చేస్తుంది? అబ్బా దానికి ఎంత సంతోషమో. మనము దేవుని ఘనపరుస్తూ ఉంటే దానికి ఇష్టంలే. దేవుని ప్రజలుగా మనం జీవిస్తూ ఉంటే దానికి ఇష్టంలే. చూడండి, మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, బాగా దీక్షగా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. మన ప్రార్థనా సమయం, ప్రార్థనలో మనము సంపూర్ణంగా దేవుని సన్నిధి అనుభవించకుండా ఏదో ఒక ఏమొస్తుంది? ఏదో ఒక ఆటంకం, ఏదో ఒకటి ఆటంకం. వాడు పిలిచే, వీడి పిలిచే, దబాని శబ్దం రావడం, ఏదో ఒకటి. అంటే దానికి ఏమిటంటే మనము సంపూర్ణంగా దేవుని ప్రజలుగా జీవించుట అనేది ఇష్టమైంది. ఎలాగైనా పడదోసి, కృంగదీసి, ఇంకా లేవలేకుండా చేయాలా. అది లేవలేకుండా చేయాలా. మనం ఎక్కడి నుంచి వచ్చాము? అది మనం ముందు ఏ స్థితిలో ఉంటే మనము వచ్చాము, దేవుని బిడ్డలుగా మనము చేయబడ్డాము. కీర్తనలు 40వ అధ్యాయంలో అక్కడ చూస్తే, జగటగల్ల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి. జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట, అది మన యొక్క స్థితి. జిగటగల దొంగ ఊబి అంటాడు. ఊబి, జిగట అంటే దాని ఏమిటంటే, అందులో పడినటువంటి వాడు తిరిగి లేవడానికి ప్రయత్నం చేస్తుంటే ఏమవుతాడు? దిగజారిపోతానే ఉంటాడు. ఎంత పైకి లేవాలనుకున్నా కూడా ఊబిలో పడిపోయాము. ఇంకా పైకి లేవాలనుకుంటే కూడా ఎంత పైకి లేవాలనుకుంటే ఏమవుతాం? అంత లోతుకే వెళ్ళిపోతాం. అటువంటి స్వభావంలో నుండి మనం వచ్చాము. మన లేపాడు ఆయన, మన పాదములను బండపైన నిలిపాడు, స్థిరపరిచాడు. అయినప్పటికీ మనం ఏం చేస్తాము? తొట్టిల్లుతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం. అయితే మన దేవుడు ఇక్కడ ప్రవక్త చెప్పినట్లు, నా శత్రువా, ఎంత బాగంటాడు చూడండి, నా శత్రువా నా మీద అచ్చేపడదు. నేను కింద పడినను తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. అంధకారంలో కూర్చుంటే ఎట్లా వెలుగు?
అంధకారంలో ఉంటే, చీకటిలో ఉంటే ఎట్లా వెలుగు అంటే, ఒకవేళ నేను అంధకారములో ఉన్నప్పటికీ ఆయన నాకు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఒక దినాన నన్ను ఏం చేస్తాడు? వెలుగులోనికి తీసుకొస్తాడు. ఇప్పుడు నేను ఎక్కడున్నా? అంధకారంలోనే ఉన్నా. బాగా వినాల. నేను అంధకారంలోనే ఉన్నా. నా నిరీక్షణ ఏమిటి? ఆయన నాకు వెలుగు. నేను అంధకారంలో ఉన్నప్పటికీ ఆయన నాకు వెలుగు. నన్ను ఎప్పుడైనా నన్ను ఏం చేస్తాడు? వెలుగులోనికి తీస్తాడు. నన్ను ఈ స్థితిలో నుండి ఏం చేస్తాడు? తప్పిస్తాడు. చూడండి, నేను యెహోవా దృష్టికి 9వ వచనం, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తా. ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది? నేను పాపము చేసి తిని గనుక. అది నేను పాపము చేసి తిని గనుక ఆయన కోపాగ్ని నా మీదకి వచ్చింది. ఇప్పుడు నేను పడుతున్న ఈ శ్రమలు, ఈ బాధలు దేనివల్ల వచ్చినాయి? నేను పాపము చేసి తిని అంటాడు. నేను పాపం చేశాను. అయితే ఆయన వ్యాజ్యమాడి అంటే వ్యాజ్యం అంటే ఏమిటి? కొట్లాట. ఆయన నా పక్షంలో కొట్లాడి ఏం చేస్తాడు? నాకు న్యాయము తీర్చు వరకు నేను ఏం చేస్తాను? దీనిని సహిస్తా, ఓర్చుకుంటా, ఈ బాధను సహిస్తా. చాలామందికి బాధలు వస్తాయి, చాలామందికి శ్రమలు వస్తాయి. నాకెందుకు వచ్చింది శ్రమ? నాకెందుకు వచ్చింది కష్టము? నాకెందుకు వచ్చింది పరిస్థితి? మరి నేను ప్రభువులో ఉన్నాను కదా అంటే, తాను ప్రభువులో ఉన్నట్టు గ్రహిస్తున్నాడే కానీ తాను చేసిన పాపము గ్రహించడంలే. అది ఎప్పటికైనా మనం గుర్తిస్తాము. రెండు విధానాలు. మనకు కలిగేటువంటి శ్రమలు కానీ, మనకు కలిగేటువంటి బాధలు కానీ, ఏదైనా ఒక నష్టము మనకు సంభవించింది అనుకోండి, మొట్టమొదటిది దేవుని మహిమార్థమన్న రావాలా, లేకపోతే రెండోది ఎట్లొస్తుంది? మనం చేసినటువంటి పాపము బట్టెన్న రావాలా. అది మనం ఏ పాపం చేయకుండా మనకు శ్రమ వచ్చింది అనుకోండి, అప్పుడు మనము సంతోషమే. ఎందుకు? ఆయన మహిమార్థమై. యోబు ఏ నేరం చేయలే. తప్పు చేశాడా? ఏ తప్పు చేయలే. నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ దేశం అంతటా కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వాడు, యథార్థపరుడు. ఆయనకు శ్రమ వచ్చింది. ఎట్లొచ్చింది? దేవుని మహిమార్థమై వచ్చింది. దేవునికి మహిమార్థమై వచ్చింది కనుక దేవుడు మహిమపరచబడాలి. ఆయనకు కలిగినటువంటి ఆ బాధల్లో, తాను అనుభవిస్తున్నటువంటి శ్రమల్లో దేవునికి మహిమ కలుగుతుంది. అయితే మనము తప్పిదం చేశామనుకోండి, తప్పిదం చేసిన తర్వాత పొందేటువంటి శ్రమ, ఆ శ్రమ ద్వారా ఏం కలుగుతుంది? మనకు నష్టం కలుగుతుంది. దేవునికి మహిమ కలగదు, మనకేం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. మనం ఏమనుకుంటాం? మనం చేసిన పాపము మనం గ్రహించాం. నేను ఈ పొరపాటు చేసినందువల్లే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది. చూడండి, పేతురు రాసిన పత్రిక 1
పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 6 ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి వలన జయింపబడిన ఎడల వాని కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడదగును. ఇది కాదు, ఇంకో చోట ఉంది. ఎవరికైనా తెలిసిన? 1 పేతురు 2వ అధ్యాయం కరెక్ట్. ఎంత? 19వ వచనం చూద్దాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు. ఇది కరెక్ట్. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే కనుక ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందిన ఎడల దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. అంటే అది మనకు క్షేమము కలుగును. తప్పిదమునకై దెబ్బలు తింటే, తప్పిదము చేశాము, పొరపాటు చేశాము, కొట్టారు, అబ్బా అది దేవునికి మహిమ వస్తుందా? అందుకే తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్లా మీకేమి ఘనము. కనుక మేలు చేసి బాధ నడిచినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును. కనుక పొరపాటు చేయటం వలన పొందే శ్రమలు, మేలు చేసి శ్రమలు పొందుట దేవునికి మహిమ కొరకైన శ్రమలు. మనం చేసిన పొరపాట్లకు ప్రతిఫలము, శిక్ష, ఇవి రెండు ఉన్నాయి. కనుక నేను పాపం చేశాను మీకా అంటాడు. నేను పాపము చేశాను. పాపం చేసినందుకు నేను దేవుని యొక్క కోపాగ్నిని ఏం చేస్తున్నాను? అనుభవిస్తున్నా. నేను కోపాగ్నిని ఏం చేస్తున్నాను? అనుభవిస్తున్నా. అయితే ఆయన నేను అంధకారంలో ఉన్నప్పటికీ ఆయన నాకు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉండి నా పక్షమున వ్యాజ్యమాడి, అంటే నా పక్షములో ఏం చేస్తాడు? వ్యాజ్యమాడతాడు, కొట్లాడతాడు. ఎవరితో కొట్లాడతాడు? మన మీద నేరము ఎవరైతే మోపుతారో వాని మీద ఏం చేస్తాడు? వ్యాజ్యమాడి మనలను నిరపరాధులుగా చేసి మన దోషమును క్షమించి మన చీకటిని పారదోలి మనలను వెలుగుగా ఆయన చేస్తాడు. ఆయన నీతిని నేను చూస్తాను. ఓ శత్రువా, వ్యాజ్యమాడతాడు. జకర్యా గ్రంథము చూడండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుండి చదువుతాం. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబట్టయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వన నిలవబట్టయు అతడు నాకు కనపరచు. సాతాను, యెహోవా నిన్ను గద్దించును,
యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలోండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఇక్కడ యెహోవా దూత సాతాను. సాతాను ఏం చేస్తుంది? ప్రధాన యాజకుడైన యెహోషువ ఎదుట నిలబడింది. ఏం చేస్తూ ఉంది? ఫిర్యాదు చేస్తూ ఉంది. మన మీద నేరారోపణ చేయువాడు ఎవడు? సాతానుడు. మన పాపములు క్షమించువాడెవరు? దేవుడు. అది మన మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. అయితే మన పక్షమున ఉన్నవాడు దేవుడు. అదేం చేస్తాడు? మన యొక్క నిజాయితీని చూపించేవాడు. ఇక్కడ యెహోషువలో యాజకుడే, ఆయన ప్రధాన యాజకుడే. అయితే ప్రధాన యాజకుని మీద ఏం చేస్తూ ఉంది? నేరారోపణ చేస్తూ ఉంది. అప్పుడు యెహోవా దూత ఏం చేస్తుంది? కొట్లాడుతూ ఉంది. ఎవరితో కొట్లాడుతుంది? సాతానుతో. సాతానుతో ఏం చేస్తూ ఉంది? కొట్లాడుతూ ఉంది. సాతాను, యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి. ఏమనుకున్నావు? ఇతడు ఎవరనుకున్నావు? ఓ సైతానా, ఇతడు ఎవరు అనుకున్నావు? ఇతని మీద నువ్వేం చేస్తున్నావు? ఫిర్యాదు చేస్తూ ఉన్నావు. అయితే అతడు ఎట్లా ఉన్నాడు? నేరస్తుడుగానే ఉన్నాడు. నేరస్తుడుగా ఉన్నప్పటికీ యెహోవా దూత ఏమంటుంది? ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి అతను. అయితే పైన ఏం కమ్ముకుంది? ఏమంటాడు దాన్ని? నిగురు కమ్ముకొని ఉంది. అయితే లోపల ఏమిటి? అగ్ని. అయితే దూత చూడండి, దూత చేసిన కార్యము. యెహోషువ మలిన వస్త్రము ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, యాజకుడే, ప్రధాన యాజకుడే, పరిశుద్ధుడే అయినప్పటికీ ఏం కనబడుతున్నాయి? మలిన వస్త్రం దేనికి సూచనగా ఉంది? సాక్ష్యానికి సూచనగా ఉంది. అంటే సాక్ష్యం లేనివాడుగా కనబడుతున్నాడు. యాజకుడే, అది యాజకుడే, కానీ ఆయనలో మలిన వస్త్రములు ధరించిన వాడుగా కనబడుతున్నాడు. ఏమీ నో వాయిస్ లేదు. సాతాను ఫిర్యాదు చేస్తూ ఉంటే తల వంచుకొనున్నాడు, ఏం మాట్లాడలే. మరి యెహోషువ పక్షమున యెహోవా దూత ఏం చేస్తూ ఉంది? వ్యాజ్యమాడుతూ ఉంది, పోరాడుతూ ఉంది. యెహోవా నిన్ను గద్దించునుగాక. సాతానుతో అంటుంది, యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలోండి తీసిన కొరివలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రం ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచిండ వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నాను. దేవుడు చూడండి, వ్యాజ్యమాడాడు. ఆయన యొక్క మలిన వస్త్రాలు తీసేశాడు. ఎవరు తీసేశారు అంటే, ఇప్పుడు అర్థమైంది. మనం చేసుకోవాలంటే, యెహోషువ పక్షమున యెహోవా దూత ఏం చేస్తుంది? వ్యాజ్యమాడి అతనిని ఏం చేసింది? నిరపరాధిగా చేసింది. ఆ నిరపరాధత్వం ఎట్లా చేసింది? ఆ దూతనే ఏం చేసింది? ఆ వస్త్రాలు తీసి ఏం చేసింది? ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేసింది. యేసు ప్రభు కూడా మన పాపములు ఆయన భరించి మనల్ని ఏం చేశాడు? చెప్పండి. నీతిమంతులుగా చేశాడు. మన పాపములు ఆయన భరించాడు.
మన పక్షమున ఆయన ఏమయ్యాడు? మన పాప శిక్ష అంతటిని భరించాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులో శిక్ష అంటే ఇక్కడ దూత ఏం చేసిందో, యెహోషువ యొక్క మలిన వస్త్రములు తీసేయబడాలా, ఆయన ప్రశస్తమైన వస్త్రాలు ధరించాల. తను చేసుకోలేకపోయాడు. తను వెంటనే యెహోషువ నీ వస్త్రాలు తీసేయి అని అనలే. అట్లా చెప్పలే దూత. చెప్పిందా? యెహోషువ సరి చేసుకో అని చెప్పలే. అప్పుడు ఎట్లున్నాడు ఆయన అంటే, ఆ దూత సమక్షంలో నిలబడి ఉన్నాడు. సాతాను కూడా నిలబడి ఉంది. మరి సాతానుకు సిగ్గుగలగాల, దేవునామానికి మహిమపరచబడాల. కనుక అతని మలిన వస్త్రములు తానే తీసి ఏం చేసింది? ప్రశస్తమైన వస్త్రం ధరింపజేసి, ఇదిగో దేవుడు కోరుకున్నటువంటి వాడు, ఇదిగో కొరివి, అది ఇదిగో అగ్ని వంటి వాడు. చూడండి, మన పక్షం కూడా అంతే. మన మీద సాతాను ఏం చేస్తూ ఉంటుంది? నేరము మోపుతూ ఉంటుంది. నేరం మోపువాడు సాతానుడు, గుర్తుపెట్టుకోండి. అందుకే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 21 చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను అద్దే. మనము దేవుని నీతి కావాలా? ఇక్కడ యెహోషువ ఏం కావాలా? నీతిగా చేయబడాల. అయితే అతను మలిన వస్త్రములు ధరించాడు. ఇక్కడేం రాయబడింది? కాగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము, అది ఇక్కడ దూత కూడా ఏం చేస్తూ ఉంది? ఒకవేళ మనం ఊహిస్తే ఆ దూత యెహోషువ పాప భారాన్ని భరించి, దానికి ఆ దూత ఒకవేళ బలి కావచ్చు, మనం దీన్ని బట్టి మనం చూస్తే. అయితే యెహోషువ యొక్క మలిన వస్త్రాలు తీసివేసింది, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించింది. ఇంకా ఏం చేసింది చూడండి. ప్రశస్తమైన వస్త్రముతో నేను అలంకరించున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. అంటే తిరిగి ప్రధాన యాజకత్వంలోనికి నిలబెట్టింది. అది ప్రధాన యాజకుడుగా అంతా ఆ వస్త్రము, తల మీద పాగా, ఆ ప్రశస్తమైన వస్త్రాల చేత అలంకరించింది. ఎవరితను? యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు, కొరివి, నిప్పు లాంటి వాడు. అయితే సాతాను ఏం చేస్తుంది? ఫిర్యాదు చేస్తూ ఉంది. అందుకే మత్తయి సువార్తలో ఏం రాయబడింది? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. అది అంటే లేపుట అనేది దేవుని పని. అట్లనే పడేయుట అనేది దేవుని ఉద్దేశము కాదు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, అక్కడ మీకా ప్రవక్త ఏమంటున్నాడు? నేను పాపము చేసి తిని, అంటే తన స్థితి తాను ఒప్పుకున్నాడు. తన యొక్క పాపాన్ని కప్పుకోలే. మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎప్పుడు మన పాపాన్ని కప్పుకుంటూ ఉంటాం. మనం చేసే తప్పు అది. నిజముగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అవునయ్యా నిజమే, ఏదో మనం మాటలు వల్లించడము కాదు,
మాటలు వల్లించడం కాదు, కానీ నిజముగా పశ్చాత్తాపముతో అవును ఈ యొక్క దోషము చేసిన వాడను నేనే, ఈ పాపము కలిగిన వాడను నేనే, అయ్యా నా స్థితి ఇది అంటే, మరి ఇప్పుడు మీకాను ఏ విధముగా మార్చాడో, యెహోషువను ఏ విధంగా మార్చాడో, అట్లాగే మన పక్షములో దేవుడు ఏం చేస్తాడు? పోరాడి తిరిగి మళ్ళీ మనకు ఆ స్థానాన్ని ఇస్తాడు. అది యెహోషువ మళ్ళీ ప్రధాన యాజకుడు అయిపోయాడు. యాజకత్వపు వస్త్రాలు ఏమయ్యాడు? ధరించాడు. అయితే ఒప్పుకోవాలి. అట్లాగే దావీదు కూడా పాపం చేశాడు. దావీదు పాపం చేసి ఏం చేశాడు? పాపాన్ని చెప్పండి ఒప్పుకున్నాడు. దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు, కప్పుకోవాలనుకున్నాడు. వాస్తవంగా అయితే దావీదు పాపాన్ని కప్పుకోవాలనుకున్నాడు. అయితే ఆ ప్రవక్త వెళ్ళి ఏం చేశాడు? ఆయన చేసిన పాపాన్ని చూపించాడు. ఇదిగో ఈ పాపం చేసిన వాడు నువ్వే అన్నాడు. ఏమనుకున్నాడు రాజు? ఏమనుకున్నాడు దావీదు? ఏమనుకున్నాడు? దావీదు, నేను చేసిన పాపం ఎవరికి తెలియదులే అనుకున్నాడు. చూడు, ఆయన అన్నీ ఎరిగినటువంటి వాడు, సంపూర్ణంగా దేవుని యొక్క మనస్సు ఎరిగినటువంటి వాడు, దేవుని మనస్సు ఎరిగినవాడు అయి ఉండి కూడా తాను చేసిన పాపము మరి సరేలే మానవులు చూడలేదులే, దేవుడన్నా చూసింటాడు కదా అని అనుకోలే. దేవుని సన్నిధిలో నుంచి కూడా తప్పించుకోవాలనుకున్నాడు. మానవుల చేతిలోంచి తప్పించుకున్నాను, ఇప్పుడు నన్ను ఏం లేదు, నా మీద నేరారోపణ చేసేవాడు లేడు, ఆమె భర్త లేడు, ఇంకా ప్రజలకు ఎవరికి తెలియదు, నేను చలామణి అవుతున్నాను లే అనుకున్నాడు. నేను చెప్పండి చలామణి అయిపోయానులే అని అనుకున్నాడు. అయితే దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం చేశాడు? ప్రవక్తను పంపాడు. అంత ఉపమాన రీతిగా చెప్పిన తర్వాత ఆ వ్యక్తికి మరణశిక్ష విధించాలన్నాడు. అవును, ఆ మరణశిక్ష ఎవరికి విధించాలా? నీకే అన్నాడు. ఆ నేరం చేసిన వాడవు నీవే. ఏం చేసిన వాడు నేనే అంటానే వెంటనే ఒప్పుకున్నాడు. నేను పాపము చేసి తిని అన్నాడు. చూడండి, 2 సమూయేలు 12వ అధ్యాయం. రెండవ సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 2 సమూయేలు 12:13. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, అంటే అర్థం ఏమిటి? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రవక్త వెళ్ళి చూపించాడు. అవును, ఎస్, పాపం చేశాను, ఒప్పుకున్నాడు. మనకు కూడా ఏం జరుగుతుంది? మనకు తెలియజేసేది ఏమిటి? దేవుని వాక్యమే. ఏ మనుష్యుడు మనతో చెప్పకపోవచ్చు, ఏ సేవకుడు చెప్పకపోవచ్చు, ఏ పెద్దలు చెప్పకపోవచ్చు, మన బంధువులు కానీ పెద్దలు కానీ ఎవరు మన మీద నేరం మోపకపోవచ్చు, నువ్వు తప్పు చేసినావని అనకపోవచ్చు. అయితే మన తప్పును చూపించేది ఏమిటి? వాక్యమే. దేవుని వాక్యమే మన తప్పును చూపిస్తుంది. నాతాను ఏ విధంగా అయితే దావీదుకు తాను చేసిన పాపాన్ని చూపించాడో, అట్లాగే దేవుని వాక్యం
దేవుని వాక్యం ఎటువంటిది? అద్దము లాంటిది అంటాడు, పాలు వంటిది అంటాడు, ఖడ్గం వంటిది అంటాడు, సుత్తె వంటిది అంటాడు. చాలా ఉన్నాయి. అద్దం వంటిది. అద్దం దగ్గరికి వస్తే ఏం కనబడుతుంది? అద్దం ఎదుటికి వచ్చామనుకోండి, మన అంతా కూడా కనబడుతుంది. మన ముఖం మీద ఏమేమి ఉన్నాయి అంతా కూడా కనబడుతుంది. అద్దం లేకపోతే మనకు తెలియదు. అట్లాగే దేవుని వాక్యపు వెలుగులో మన నిజస్థితి అంతా కూడా చూపిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా? అది మనం ఒప్పుకోవాలా. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఒప్పుకోలు ప్రార్థన అంటే ఒప్పుకుంటాం, మళ్ళీ ఉదయాన్నే అదే పాపం చేస్తాం. అట్లా జరుగుతూ ఉంది. ఒప్పుకోవడానికే ఒప్పుకుంటాం, ఈ సమయంలో మళ్ళీ పొరపాటు పడతాడు. పొరపాటు పడాలనేది కాదు, తప్పు చేసి ఒప్పుకున్న తర్వాత తిరిగి మనము ఆ పొరపాటు చేయకూడదు. అది అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, అది అలవాటైపోతుంది. ఏముందిలే, తప్పు చేశాను కనుక దేవుడు నన్ను క్షమిస్తాడని మాటి మాటికి ఒప్పుకోవడము తప్పు చేయడం అది కాదు. అందుకే భక్తుడు పాట పాడాడు, ఎరిగి చెడిపోతిని మనస. ఎరిగి ఎట్లా చెడిపోయిండు? ఏమ్మా చెప్పండి. ఎరిగి చెడిపోయిన వాళ్ళు ఎట్టటువంటి వాళ్ళు? ఎరిగి చెడిపోయిండంటే, ఎరిగినావు, మరి ఇది తప్పని తెలుసు కదా, తెలిసింది కదా, ఎరిగినావు, ఎరిగి మళ్ళీ చేస్తాను అంటే అర్థం ఏంటి? దైవ భయము లేదు. ఎరిగి చెడిపోతేనే మనస. ఇంకా నాకు దిక్కెవరు? ఎట్టొస్తారు దిక్కు? ఎవరు వస్తారు దిక్కు? వస్తారా? ప్రతి దానికి కూడా ఉంది. కొన్నిసార్లు ఇలా ఏం జరుగుతుందంటే, మనం ఇలా చేస్తా పోతే ఆయనేమో క్షమిస్తూ ఉంటాడు. బాగా వినాలా. ఆయనేమో ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తూ ఉంటాడు. ఆఖరికి చివరికి ఏమవుతుందంటే, ఇంక నేను పోయి చెప్పినా కూడా ఆయన క్షమించడులే, ఏం చెప్పినవులే అనే కాడికి వస్తుంది. ఆఖరికి ఏమొస్తుంది? ఏం చెప్పినవులే అని మనకై మనమే ఏమవుతాం? దూరం అయిపోతాం. ఎన్నిసార్లని మనమే ఉండాం, మీరే ఉండారు. అన్నా క్షమించు, అక్క క్షమించు, అన్నా క్షమించు 10 సార్లు అన్నారు అనుకోండి, కొన్ని 25 సార్లు అనుకోండి, 21సారి మళ్ళీ అన్నావు అనడానికి నీకు మనసు వస్తుందా? ఒప్పలేవు. ఏంలే అట్లా. ఇస్కరియోతు యూదా అట్లాగే, నేను చేసిన ఈ నేరాన్ని దేవుడు కూడా క్షమించడు. పేతురు ఏం చేశాడు? ఆయన వైపు చూచాడు, కనికరం పొందాడు. ఇస్కరియోతు చూడలేకపోయాడు. ఎందుకు? తాను చేసిన నేరాన్ని దేవుడు క్షమించడు అనుకున్నాడు. ఒకవేళ నిజముగా ఆయన పశ్చాత్తాపడ్డాడు, అయితే నిజముగా దగ్గర వచ్చి తన తప్పును ఒప్పుకొని మరి తాను ఆ విధంగా ఊరేసుకోకుండా అయినా ఉండింటే అది ఎట్లుండునో, దేవుని కృప ఎట్లుండునో మనకు తెలియదు. కానీ అయితే పేతురులాగా చేయలేకపోయాడు. పేతురు కూడా తప్పాడు. ఆయన నేను ఎరుగనని ముమ్మారు ఏం చేశాడు? బొంకాడు. ముమ్మారు నాకు తెలియదు అన్నాడు. యేసుని ఒట్టు పెట్టుకున్నాడు. కనుక మనం ఇప్పుడు ప్రార్థనలో ప్రవేశించక మునుపు మనము ఒప్పుకోవాలి. ఎంత మనం ఒప్పుకుంటామో
అంత దేవుని యొక్క ఏం చేస్తాం, కనికరాన్ని మనము పొందుతాం. మనం ఒప్పుకొనుట వలన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు. అది ఇప్పుడు మనం ప్రార్థన చేయకముందు మనకి ఇప్పుడు దేవుని కనికరం కావాలా, ఆయన మన ఎడల దయ చూపించాలా. దయ చూపించాలంటే ఎట్లా చూపిస్తాడు, మనము ఏం చేయాలా, ఒప్పుకోవాలా. అమ్మ నిద్రపోద్దండి, నిద్ర వస్తుంది ఇప్పుడు, కొంచెం అట్ట నిద్ర అంటే ఏమవుతుంది, నిద్రలో పోతాం. కొంచెం 12 గంటల వరకు, ఖచ్చితంగా 12కు ముగిస్తాము. కనుక మనం ఏం చేయాలి చెప్పండి, ఒప్పుకోవాలా, ఖచ్చితంగా కూడా ఒప్పుకోవాలా. దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలా. అది దాని మీద ఒక స్థిరమైన గట్టి మనస్సుతో దాన్ని అవలంబించడానికి మనము ఇష్టపడాలి. అందుకే వాక్యం ఏం చెబుతుంది, చివరిగా ఒక్క మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము మనకు తెలిసిన భాగమే, 15, 16. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను. ఎంత మాట చూడండి, మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. నేను కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మనం దుష్క్రియలు ఉన్నాయని కాదు, మన స్వభావం అటువంటిది. కనుక ఒకవేళ దేవుడు వాక్యపు వెలుగులో ఏదైనా మన నేరము, మన చిన్న లోపము చూపిస్తే దాన్ని ఒప్పుకుందాం, కడుక్కొని. ఇప్పుడు దేవుని కనికరం మనం పొందినప్పుడు మనం చేసే ప్రార్థన ఆయనకు ఎలా ఉంటుంది, ఇష్టమైందిగా ఉంటుంది. ఆయనకు ఇష్టమైందిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆయనకు ఇష్టమైందిగా ఉంటుందో ఆ ప్రార్థనకు మనకు జవాబు వస్తుంది. అది హిజ్కియా ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. అతని జీవితం యథార్థమైందిగా ఉంటొచ్చింది. నేను ఎట్లా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకున్నాడు. అంతే, వెంటనే ఏమొచ్చాడు, కన్నీరు కారుస్తే ఓర్చుకోలేకపోయాడు. దేవుడు ఆయన కన్నీరు గారుస్తే దాన్ని సహించలేకపోయాడు. వెంటనే జవాబు, వెళ్ళు చెప్పు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ అంటే వెంటనే ప్రార్థనకు ఏమొచ్చింది, జవాబు వచ్చింది. అట్లాగే మన ప్రార్థన జవాబు అంటే దేవునికి దయ, దేవుని కనికరము, కన్నీటితో ఒప్పుకోవడం. అట్లా మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుని దయను పొందుతాం, కనికరం పొందుతాం. మన ప్రార్థనకు ఏమొస్తుంది, జవాబు వస్తుంది. ప్రార్థన చేయండి. కొంతసేపు మనము పరీక్షించుకుందాం వాక్య పెరుగులో. అవును ప్రభువా, నిజమే, వాక్యానుసారంగా మరి మీకా, దావీదు ఒప్పుకున్నారు. వారి ఎడల మీరు చూపిన కృప అయ్యా, నేను కూడా ఒప్పుకుంటున్నాను. నా పక్షములో నీవు వ్యాజ్యమాడేటువంటి దేవుడవు, నన్ను కూడా నిరపరాధిగా చేయవాడు. అట్లా తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. చేయండి కొంతసేపు. కిషోర్